ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీరు రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ దగ్గర ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర సండే ఫండే అని జరుగుతుంది కదా, ఎవ్రీ వీక్. దాని గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లాస్ట్ కొన్ని వారాల నుంచి అయితే జరగట్లేదు ఇక్కడ, ఎందుకంటే కార్ రేసింగ్ నడుస్తుంది కదా. దానివల్ల ఈ వారం అయితే స్టార్ట్ చేశారు. ఎలా ఉంటుంది ఏందనేది మొత్తం ఒకసారి మనం చూద్దాం. ఇది స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. వీడియోస్ కూడా నేను చూశాను. అన్నీ 1 ఇయర్ క్రితం, 1.5 ఇయర్ క్రితం ఇట్లా పెట్టున్నారు కానీ రీసెంట్ వీడియోస్ అయితే ఏం లేవు. అంటే ఈ 1 ఇయర్‌లో ఏమైనా చేంజెస్ అయినాయా ఏంటి అనేది మొత్తం చూద్దామనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి చూద్దాం మనం మొత్తం ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేదంతా. ఇక్కడైతే చూడొచ్చు పావురాలు ఎలా ఉన్నాయో. ఇవి మనకి మామూలు రోజుల్లో కూడా కనిపిస్తాయి ఇక్కడ. వాటికి ఏమైనా మనం మేతలాగా వేయాలి అంటే అక్కడే అమ్ముతారు. తీసుకొని మనం వేయొచ్చనమాట పావురాలకైతే. ఇక్కడ ఫోటోలు దిగే వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు. మామూలు రోజుల్లో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. చూస్తుంటే ఎలా ఉందంటే మనం ఏదైనా ఒక జాతరకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది అన్నీ. మనకి జాతరలో ఏమేమైతే అమ్ముతారో అలాంటివన్నీ ఇక్కడ పెట్టున్నారు. అవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా చాలా ఉన్నాయి అనుకోండి. కాకపోతే మనకి చూడడానికైతే మాత్రం ఒక పండగ వాతావరణంలా కనిపిస్తుంది మొత్తం అంతా ఇది.
ఫుడ్ విషయానికొస్తే మాత్రం చాలా రకమైన వెరైటీలున్నాయి ఇక్కడ. ఎవరికి ఏది కావాలంటే అది తినొచ్చు. అలాగే మనం షాపింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. చాలా అంటే అన్నీ ఒకే దగ్గర దొరకడం మనకి ప్లస్ ఇంకోటేందంటే పక్కనే పార్క్‌లాగా ఉంది గదా! మొత్తం అంతా మనకి. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి అన్ని విధాలుగా మంచి ప్లేస్ అనమాట ఇది. చూడొచ్చు షాపింగ్ కూడా మనకి ఏవి కావాలంటే అవి చేసుకోవచ్చు. ఇవన్నీ సెంట్ బాటిల్స్ అవి. మనకి ఈ ట్రాఫిక్‌నయితే ఈళ్ళు 6:45 నుంచి అయితే కంట్రోల్ చేస్తారు. ఆ తర్వాత అయితే మనకి ఇటు రావడానికి ఉండదు. ఇందాక చెప్తానన్నాను కదా నేను. మనం 5 గంటలకు వస్తే ఇక్కడే మనం పార్కింగ్ చేసుకోవచ్చనమాట. మన వెహికల్ అనేది. మనం ఒకవేళ 7కి అలా వచ్చామంటే మన వెహికల్ అనేది బయట సైడే పెట్టుకోవాలి. అంటే ఈ రోడ్డుకి ఆ చివర, ఈ చివర లాక్ చేసేస్తున్నారు పోలీసు వాళ్ళు. లోపలికైతే రానివ్వట్లేదు. అలౌ చేయట్లేదు ఇంకా. అక్కడ పెట్టుకొని మనం నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. అట్లా కాదని మీరు 5 గంటలకల్లా ఇక్కడికి వచ్చారంటే వెహికల్ అనేది మనం లోపలే పార్కింగ్ చేసుకోవచ్చనమాట. మనకి ట్రాఫిక్ అనేది కూడా 5 గంటలకొస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఈ రోడ్డు క్లోజ్ చేసిన తర్వాత ట్రాఫిక్ అనేది మొత్తం మనకి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అటు సైడ్ నుంచి వెళ్ళాల్సుంటుంది. ఆల్మోస్ట్ అక్కడంతా ఫుల్ జామ్ అయిపోతుందనమాట ట్రాఫిక్ అనేది. రావడం అనేది చాలా కష్టమైద్ది మనకి. అట్లా కాకుండా మీరు ఈ రోడ్డు అనేది క్లోజ్ చేయక ముందే వస్తే, ఈ రోడ్డు మీద ఎక్కడైనా మనం పార్క్ చేసుకోవచ్చనమాట. ఇబ్బందనేది ఏముండదు. ఐస్ క్రీమ్ బండ్లయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మనం ఇందాక మొక్కల గురించి తెలుసుకుందాం అనుకున్నాం గదా! ఎలా ఫ్రీగా వస్తాయి ఏంటి అనేది. తెలుసుకోవడానికి పెద్దగా ఏం లేదండి. మనం చూడొచ్చు ఇక్కడ ఇలాంటివి 2, 3 దిక్కలు పెట్టేసి మొక్కలనేది ఫ్రీగా ఇస్తున్నారు ఈళ్ళు. అయితే మనం ఆ మొక్కలు తీసుకెళ్ళాలంటే మన పేరు, మొబైల్ నంబరు అక్కడ రిజిస్టర్‌లో రాయాలి. రాసేసి మనకి కావాల్సిన మొక్కలనేది మనం తీసుకెళ్ళొచ్చనమాట. ఇబ్బందేం లేదు. ఫస్ట్ వచ్చినోళ్ళకైతే మాత్రం మంచి మంచి మొక్కలనేవి దొరుకుతున్నాయి. లాస్ట్ వచ్చినోళ్ళైతే మాత్రం ఏవుంటే అయి తీసుకెళ్తున్నారు. చూడొచ్చు అలా రిజిస్టర్‌లో అనేది మన మొబైల్ నంబరు, అడ్రస్సు, పేరనేది నోట్ చేసేసి, మనకు కావాల్సిన మొక్కలనేది తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి ఫ్రీగా.
ఇక్కడ చూడొచ్చు ఈ బాబు గుర్రం మీద అయితే ఎలా వెళ్తున్నాడు. మనకి ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించి కొన్ని గేమ్స్ లాంటివి కూడా ఉన్నాయి మీకు. ఇవి చూడొచ్చు. ఇవి వచ్చేసి బ్యాటరీ వెహికల్స్ అనమాట. 70 రూపీస్ తీసుకుంటున్నారు. వాటికైతే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మనకి బ్యాటరీ వెహికల్స్ అనేది ప్లస్ ఈ గుర్రాలు ఇంకా కొన్ని చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ లాంటివి అయితే ఇక్కడ చాలా ఉన్నాయి మనకి.
మనమైతే ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్‌కొచ్చాం. చూడొచ్చు ఇక్కడ టైం అయిపోయింది. పోలీస్ వాళ్ళైతే మొత్తం రోడ్డంతా క్లోజ్ చేస్తున్నారిక్కడ. ఆ బ్యారికేడ్స్ అడ్డుపెట్టేసి. 7 గంటలకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఇక లోపలికైతే వెళ్ళలేరు. వెహికల్స్ అనేది ఇక్కడే పార్క్ చేసుకొని ఇక్కడి నుంచి నడుచుకుంటూ అనేది వెళ్ళాలి లోపలికైతే. ముందు వచ్చిన వాళ్ళు మాత్రం అంతా లోపల సైడే పార్కింగ్ చేసుకొని ఉన్నారంతా. ఇక్కడ పార్క్ చేసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు గానీ, నడుచుకుంటూ ఎళ్ళాలంటే మాత్రం చాలా దూరం ఉంది. కాళ్ళు నొప్పులేస్తాయి. అంటే మనం ఈ చివరి నుంచి ఆ చివరికెళ్ళిపోయి మళ్ళీ ఈ చివరికి రావాలంటే కష్టమైద్ది. అదే మిడిల్‌లో ఉంటే మనం అటు ఇటు చూసుకోవచ్చు. మళ్ళీ మనం వెళ్ళడానికి గూడా మన వెహికల్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. అందుకని 5 గంటలకు రమ్మని చెప్పాను నేను. ఇక్కడ ఒక పార్క్ ఉంది. చూద్దాం లోపలికెళ్ళి ఈ పార్క్ అనేది ఎలా ఉంది ఏంటనేది. ఈ పార్క్ వచ్చేసి బాగా చిన్నపిల్లలు ఆడుకోవడానికైతే ఇక్కడ చూడొచ్చు మీకు చాలా ఉన్నాయి ఇక్కడ మంచిగా. మనకి స్కూల్‌లో ఉంటాయి గదా! అలాంటియన్నీ ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి బావుంది. కూర్చోడానికి కూడా చాలా బావుంది ఈ పార్క్ అనేది. మొత్తం లోపల. చిన్నపిల్లలకైతే గేమ్స్ అయితే చాలా బావున్నాయి ఆడుకోవడానికి. ఇక్కడ వదిలిపెట్టేస్తే మొత్తం మనకి భయం గూడా ఉండదు. బయట తిరుగుతారు అటు ఇటు వెహికల్స్ వస్తాయి అలాంటి భయం. ఎందుకంటే పార్క్ గదా! ఈ ఒకటే గేట్ ఉంది బయటికెళ్ళాలంటే. కాబట్టి లోపల వదిలేసామంటే మంచిగా ఆడుకుంటూ ఉంటారు. చూడొచ్చు మనకి ఇక్కడి నుంచి సచివాలయం అనేది ఎలా కనిపిస్తుందో. అంటే నేను మొబైల్‌లో తీస్తున్నాను కాబట్టి పెద్ద క్వాలిటీ అయితే ఉండదు. చూడండి మీకు. బుద్ధుడు మనకి సచివాలయం అనేది ఇలా కనిపిస్తుంది. మనకి దానికి ఎదురుగా ఉన్నాం.
ఇక్కడైతే వచ్చేసి ఒక టెంపుల్ అయితే ఉంది. నేనైతే లోపలికి వెళ్ళలేదు. మనమైతే ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్‌కి వచ్చాం గదా! చూసుకుంటా. మళ్ళీ ఇప్పుడు ఈ చివరి నుంచి మొత్తం ఆ చివరికైతే ఎళ్ళిపోదాం. ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మీరు గమనించొచ్చు. మనం ఆ సైడ్ నుంచి వచ్చాము వచ్చేటప్పుడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇటు నుంచి ఎళ్తున్నాం. ఈ గుర్రాల మీద చిన్న పిల్లలే కాదు, కావాలంటే పెద్దవాళ్ళు గూడా ట్రై చేయొచ్చనమాట. ఈ బస్సులైతే చూడొచ్చు డబుల్ డెక్కర్ బస్సులు. ఇవొచ్చేసి మనకి ఫ్రీగా ట్రైల్ అయితే వేస్తున్నాయన్నమాట. అంటే మనం టికెట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. లోపల ఆ చివరికి, ఈ చివరికి ఫ్రీగా ట్రయల్ రన్ అయితే నడిపిస్తున్నారు వీటిని. వీటిని కూడా చూద్దాం మనం ఒకసారి లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఈ బస్సుల్లో. ఒకసారి మొత్తం ఎక్కేసి. ఒక బస్సు ఏమో ఫుల్ టాప్ అయితే ఉంది. రెండో బస్సు అయితే టాప్‌లెస్ ఉంది. చూసారు కదా మీరు. 2 బస్సులు పెట్టారనమాట మనకొచ్చేసి. అవి డిస్‌ప్లేకి పెట్టినట్టు అనుకోండి చెప్పాలంటే. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మనము ఎక్కి కూర్చొని ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే చేయొచ్చనమాట ఇక్కడ. షాపింగ్ మాల్ దగ్గర ఉంటారు కదా! ఇలా మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి. అలాంటి మామూలుగా బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. అంటే బొమ్మలంటే బొమ్మలు కాదండి. బొమ్మల్లో మనుషులే ఉంటారు. చిన్న పిల్లలకైతే చాలా సరదాగా అనిపించిద్ది. అతని పక్కన నించొని ఫోటోస్ అవన్నీ ఎలా దిగుతున్నారో చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ టైం అయితే 7:30 అవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ షో అనేది స్టార్ట్ అయ్యిద్దంట 7:30కి అయితే. దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికైతే వాటర్ షో అనేది స్టార్ట్ అయిపోయింది చూడొచ్చు మీరు. కాకపోతే ఇక్కడ మీకు దగ్గరలో కనిపిస్తున్నాయి కదా! ఇక్కడైతే మొదలు పెట్టలేదు వాటర్ షో అనేది. మనకి అక్కడ లుంబిని పార్క్ సైడ్ అయితే నడుస్తుంది చూడొచ్చు మీరు. మనం అటు సైడ్ వెళ్దాం. అప్పుడైతే మనకి క్లియర్‌గా కనిపించిద్ది. ఇప్పుడు మనం ఉన్న దగ్గర అయితే వాటర్ షో అనేది స్టార్ట్ అవ్వలేదు. చాలామంది ఇక్కడ స్టార్ట్ అయ్యిద్దేమోనని చూడొచ్చు. పబ్లిక్ అయితే మొత్తం ఇక్కడ ఫుల్‌గా వచ్చేసి ఉన్నారనమాట. కానీ షో అనేది ఇవాళ అయితే ఇక్కడ స్టార్ట్ అవ్వట్లేదు. ఆ లుంబిని పార్క్ సైడే ఉంది. అటు సైడ్ వెళ్తే గానీ మనకి క్లియర్‌గా కనిపించదనమాట అది. ఈ వాటర్ షో ఒకటి ఇంకా ఆ డబుల్ డెక్కర్ బస్సులు అనేది ఒకసారి 2 చూస్తే ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి సాంగ్స్ పెట్టి ప్లే చేస్తున్నారు. ఆ సాంగ్స్ తగ్గట్టుగా ఆ వాటర్ అనేది పైకి కిందకి తిరుగుతుంది. కానీ మనం కాపీరైట్ వస్తుంది కాబట్టి ఆ సాంగ్ అయితే ఇక్కడ ప్లే చేయలేం. ఇంతకు ముందు వచ్చేసి మనం అటు సైడ్ నుంచి చూసాం కదా! అప్పుడైతే సరిగ్గా కనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా కనిపిస్తుంది. కానీ వాటర్ అనేది పైకి వెళ్ళినప్పుడు మొత్తం వచ్చేసి పైన పడుతున్నాయి అవి పబ్లిక్ పైన మొత్తం అంతా. అంటే దగ్గరలో ఉంది కదా ఇటు. గాలికి వచ్చేసి మొత్తం ఇటు పడుతుంది.
ఇక్కడి నుంచి చూడడానికి అయితే బాగా కనిపిస్తుంది కానీ ఆ వాటర్ అయితే గాలికి వచ్చి మొత్తం పైన పడుతుంది. చాలా అసహ్యంగా అనిపిస్తుంది చూడడానికి అయితే. స్మెల్ బాగాలేదు. ఇక్కడ వచ్చేసి ఈ షో అయితే 8 గంటలకు స్టార్ట్ అయింది. 8:30 దాకా ఉండేటట్టుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండేలా ఉంది. ఈ రోడ్డు చూడొచ్చు ఎలా అయిపోయిందో మొత్తం. అసలు వెళ్ళడానికి కూడా లేదు దారి అయితే. ఇదైతే వచ్చేసి డబుల్ డెక్కర్ బస్. ఇదైతే పైన టాప్ ఉన్నది. చూడొచ్చు లోపల సీట్లు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. మనకి ఇక్కడ జస్ట్ డిస్ప్లే లాగా పెట్టేశారు అంతే. ఇవైతే ఏమి వెళ్ళట్లేదు. మనం ఎక్కి కూర్చొని జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అనమాట, ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం. మీరైతే గమనించండి. నేను నెక్స్ట్ ఇంకో బస్సు కూడా చూపిస్తాను. ఇదైతే ఫుల్ ఏసీ పెట్టున్నారు దీంట్లో అయితే మొత్తం అంతా.
ఒకసారి అవుట్‌లుక్ అయితే చూడండి. బస్సులు 2 ఎలా కనిపిస్తున్నాయి అనేది మనం సైడ్ నుంచి చూసినప్పుడు. మనకి ఫస్ట్‌ది వచ్చేసి ఫుల్ టాప్ మొత్తం ఉంటుంది. వెనకాల వచ్చేసి టాప్‌లెస్ అనమాట అది. అది మనం సిటీ వ్యూ అనేది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూడాలంటే ఆ వెనకున్న బస్సు అయితే బాగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే పైన టాప్ ఉండదు కదా! దానివల్ల బాగా కనిపిస్తుంది. విండోలో నుంచి చూసిన దానికంటే కూడా మనం ఇలా డైరెక్ట్‌గా చూస్తే చాలా బాగా అనిపించిద్ది మనకి. ఈ బస్సు కూడా ఒకసారి ఎక్కుదాం మనం లోపల ఎలా ఉంది ఏంటి అనేది. ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అంతే. జస్ట్ ఒక టాప్ అనేది ఉండదు అంతే. ఇంకా అంతకు మించి ఏమి ఉండదు ఇది. ఈ వీడియో అయితే ఇంతే. సండే పండే గురించి మొత్తం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.